నిలవచ్చును నన్ను కూడా ప్రభావ మీరు అభిషేకించి వాడుకోండి. మీ ధైర్య నష్టాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. సరే ఈ దినం నేను బైబిల్ పల్లి పాడించాను కదా, మరి ఈ దినం బైబిల్ కొరకై మరి అక్కడ అనుకున్న వాగ్దానాన్ని చదువుతారు. 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం. మీరేమో మాకు చెప్పకుండా మీరేమో బైబిల్ ఎత్తి పాడారు కదా, మీరు చూపించండి ఆ వాక్యం ఇట్టలేమో. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం అందరికీ కలిసి చదువుతాం. 3వ వచనం పెద్దగా ఉంది అయినా చదవండి. 3వ వచనం. అగ్ని యెహోవా తేజస్సు మంత్రం మీద రాగా ఇశ్రాయేలు చూసి సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరములని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఈ దినం ఏముందంటే క్యాలెండర్లో సాష్టాంగ పడి నమస్కరించి ఆరాధించి స్తుతించిరి. ఇదిన వాక్యం అది. ఆరాధన ఈ దినం, ఆరాధన స్తుతించే దినం కనుక ఈ దినం 1 జనవరిలో 1వ ఆదివారంలో ఉన్న వాక్యము అక్కడ వ్రాయబడింది. కనుక బైబిల్ చదవలేకపోతున్నారేమో వాక్యమును చదవడానికి ప్రయత్నించండి. కనుక ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆరాధించమని స్తుతించమని నమస్కరించమని చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మన భాగానికి మనం వస్తాం. అయితే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు. మనుషుడు ఏ పాటి వారు? నరుడు మనుషుడు 2 పర్యాయ పదాలు ఒకటే. నరుడన్నా ఒకటే, మనిషి. అదే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటే వ్రాయబడింది, నరుడు మనుష్యుడు. కానీ నరుడన్నా మనుషుడన్నా ఒకటే. మనమంతా మనుషులం. మనను జ్ఞాపకం చేసుకోవడానికై మనము ఏ పాటి వారం. అంత మాత్రమే కాదు, మనను దర్శించడం మనం ఏ పాటి వారం. అంత మాత్రమే కాదు, మన దగ్గరికి వచ్చి ఆయన మనను మార్చిన తర్వాత ఆయన అనుకుంటున్నాడంట, నా దగ్గర ఉన్న దేవదూతల కంటే మీరు గొప్పవారు. అరే, మనం అంత గొప్పవారమా? ఆయన అంటున్నాడు, ఆయన దగ్గర కోట్లాది కోట్ల సైన్య సమూహము దూతలు వరదూతలు ఆరాధిస్తుంటే ఆయన వారిని వదులుకొని మన దగ్గరికి వచ్చి, నా దూతల కంటే మీరు తక్కువ వారు కాదు, మీరు ఎక్కువనే. చూడండి అక్కడ ఉంది, చూడండి ఏమన్నాడు చూడండి. దేవదూతల కంటే కొంచెం మిమ్మల్ని తక్కువ వానిగా చేశాను. అక్కడున్న దేవదూతల అందరికంటే మనను కొంచెమే, అంత కాదు. ఎక్కడ లోభం ఉంది కనుకనే ఆ లోభం ఇంకా మనము చేస్తూనే ఉన్నాం. దేవదూతల కంటే మీరు కొంచెం తక్కువ వారుగా ఉన్నారంటున్నారు. తర్వాత 7వ వచనంలో మహిమా ప్రభావములతో కిరీటం ధరింపచేశాను. ఒకవల్ల మహిమ, ఒకవైపు మహిమా ప్రభావములతో కిరీటం ఉంది. మన తల మీద మహిమా ప్రభావాలతో దేవదూతలకే కాదు మనకు కూడా ఆయన కిరీటాలు పెట్టి ఉన్నారు. తర్వాత మరి 7వ వచనం మధ్య భాగంలో సమస్త మీద నీకు నాకు అధికారం ఇచ్చాడు. ఆనాడు శిష్యులకు అధికారం ఇచ్చినట్లుగా శిష్యులు చూడండి దయ్యములను వెళ్ళగొట్టారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కారాలు, సూచక్రియలు చేశారు. మరి అన్నిటి మీద నీకు నాకు ఈ వారమంతా కూడా ఆయన అధికారం ఇచ్చి మనల్ని క్షేమకరంగా తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనం మధ్యలో సమస్తము కూడా నీకు నాకు ఆయన అప్పగించి మన పాదాల దగ్గర పెట్టాడు. యోగ్యులమా? సమస్తము నీకు నాకు అప్పగించాడు. అంత మాత్రమే కాదు, మన పాదాల దగ్గర పెట్టాడు. ఆయన మనం గ్రహింపలేని భద్రమై ఉన్నాము. మనల్ని దర్శించాడు, దేవదూతల కంటే తక్కువగా చేశాడు, మహిమా ప్రభావాలతో కిరీటం పెట్టాడు. తర్వాత సమస్త అధికారం మనకు అప్పగించారు, సమస్తము మన పాదాల దగ్గర పెట్టాడు. ఆఖరిది చివరిగా ఏంటంటే పక్షులు కానీ జంతువులు కానీ సృష్టి కానీ సమస్తములో ఏమున్నది కూడా మనకు లోబడేదిగా చేశాడు. చూడండి, మనం ఎంత మనను జ్ఞాపకం చేసుకోవడానికై మనం ఏ పాటి వాడం? లోబడుట. చూడండి, అన్నీ కూడా మనకు లోబడేటట్టుగా ఆయన చేశాడు. అయితే మనం ఎక్కడ ఉన్నాము? మనం జ్ఞాపకం చేసుకోవడానికై మనం ఎక్కడున్నామో కొన్ని భాగాలు చూసుకొని మన ఆరాధనకై వెళ్ళిపోదాం. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, మన యొక్క గతి ఏంటి? మనం ఇంతకుముందు మన స్థితి చూసాం. పోయిన మరి జనవరి 1లో నా స్థితి ఇట్లుంది ప్రభువా, నా స్థితి ఇట్లుంది ప్రభు అని మనం ఏడ్చి ఆరాధనతో ప్రభు పాదాలు తడిపాం. ఇప్పుడు మన యొక్క స్థితిగతి ఎట్లుందో చూద్దాం. మన గతి ఎట్లుంది?
ఎవరు తోడుకొని వస్తారు అక్కడి నుంచి, లేక ఎవరు విడిపిస్తారు, లేదా ఎవరు విమోచిస్తారు, లేదా ఎవరు తప్పిస్తారు, ఎవరు అడ్డుపడతారు, ఎవరు ఆదుకుంటారు, ఎవరు పట్టుకుంటారు, ఎవరు ఎత్తుకుంటారు, ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ స్థలంలో ఉన్నామో మనం ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా హోషేయ గ్రంథము 13వ అధ్యాయం, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం తీసిన వాళ్ళు చదవండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండ కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే కదా. ఎక్కడున్నావంట? మహా ఎండకు కాలిపోయిన అరణ్యములో. ఏ ఎండ అది? మహా ఎండ. ఎక్కడుంది? అరణ్యము. అరణ్యం అనగా కొండ, లోయలు, బండలు, రాళ్ళు. అరణ్యం. ఏ అరణ్యం అది? ఏ అరణ్యం అది అంటే కాలిన అరణ్యం. ఆకు లేదు, నీడ లేదు, భద్రత లేదు. ఎట్లున్నావు నీ నా జీవితం అంటే అల్లాడిపోతున్నాం ఆ ఎండకు. ఆ ఎండలో ఉన్నావు, ఎడారిలో ఉన్నావు. కాలిన ఎడారిలో వచ్చి నీతో స్నేహించిన వాడును నేనే కదా. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా జీవితం ఎక్కడుందంటే మరి ఎట్లుందంటే మహా ఎండకు కాలిన అరణ్యములో ఉన్నాను. కాలిపోయిన అరణ్యము. అక్కడ చూడండి, కాలిన అరణ్యం అంటే ఒక్క చెట్టు కూడా లేదు. ఎక్కడ? మహా ఎండకు కాలిపోతున్నావు. ఏదైనా మనం కడిగి ఎండలో పెడితే సాయంత్రానికి కవర్ అయిపోతాయి. ఆ ఎండకు అవి కవర్ అయిపోతాయి. అలాగా మనం అనుకోండి గుర్తించుకో. ఒకవేళ ఒడియాలు ఎండలో వేస్తే అందరు మార్చి ఏప్రిల్లో ఒడియాలు పెడతారు. అవి సాయంకాలం గట్టిపోతాయి. ఆ ఎండకు అవి ఎండిపోతాయి. అయితే మనుషుడా, నరుడా, జ్ఞాపకం చేసుకొని ఏ స్థలంలో ఉన్నావు? మహా ఎండకు కాలిన అరణ్యములో. చెట్టు కింద కాదు, నీడన కాదు, అరణ్యములో. అక్కడ ఏమి లేదంట, ఒక్క ఆకు కూడా లేదంట. ఎందుకు లేదు? చెట్లన్నీ కూడా ఏమైనాయి? కాలిపోయినాయి. యెషయా గ్రంథం 64 అధ్యాయం 6 వచనం. యెషయా గ్రంథం 64 అధ్యాయం 6 వచనం తీసిన వారు చదవండి. యెషయా 64:6. యెషయా గ్రంథం 64 అధ్యాయం 6. మేమందరము అపవిత్రములంటి వారమైతేమి, మా నీతి క్రియలు నీవు మెరికి గుడ్డలలో వాయను. మేమందరము అండర్లైన్ చేసుకో. మేమందరం ఆకుల వలె వాడిపోతిమి, కాలిపోతిమి. ఉపయోగం లేని జీవితం, పనికిరాని జీవితం, అక్కర్రాని జీవితం, ఎన్నిక లేని జీవితం. ప్రభువా, ఆకువలే వాడిపోయినాను లేదా కాలిపోయినాను. ఇటువంటి నా దగ్గరికి వచ్చి నాతో స్నేహం చేయడానికి నేను ఏ పాటి వానయ్యా? ఎటువంటి స్థితిలో పవిత్రత లేదు. మహా ఎండకు కాలిన అరణ్యములో ఉంటిని. ఏం చేస్తున్నావు? తిరుగులాడుచున్నావు. ఏమైపోతావు? ఎప్పుడు హఠాత్తుగా ఏమైపోతావు అది నీకే తెలియదు. నీళ్లు లేవు, నీడ లేదు, గాలి లేదు, ఆక్సిజన్ లేదు. భయంకరమైన పరిస్థితిలో తల్లడిల్లుచున్న నిన్ను చూచి. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే ఏస్కేల్ గ్రంథము 16 అధ్యాయం 4 వచనం. ఏస్కేల్ గ్రంథం 16 అధ్యాయం 4 వచనం. ఏస్కేల్ గ్రంథం 16 అధ్యాయం 4 వచనము. పుట్టిన నాడు నేను చెప్పినాను. ఏం చెప్పినాను? 16 అధ్యాయం 8వ వచనం మాత్రమే చెప్పాను. మరి అది చదవాలి కదా, నేను చెప్పిందే చదవాలి కదా. మీరు ఎక్కడి నుంచో 5 నుంచి చదువుకుంటూ వస్తే ఏమని నేను బోధించాలి?
నేను చెప్పింది 8, 8ని కనిపెట్టాల. నేను చదువుతున్నాను. మరి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, ఎర్రటి ఎండలో అల్లాడుతున్న నిన్ను, ప్రలాపిస్తున్న నిన్ను, దొర్లాడుతున్న నిన్ను అమ్మ చూడలే, నాన్న చూడలే, చెల్లి చూడలే, అక్క చూడలే, సేవకుడు చూడలే, సేవకురాలు చూడలే. దుఃఖకరం. ఎండిపోయిన నాలుకతో ఉన్న నిన్ను, కాలిపోయిన శరీరంతో ఉన్న నిన్ను, అలమటిస్తున్న నిన్ను ఏం చేశాడు? మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా. తర్వాత మీరు పైభాగం అంతా చదువుకోండి. కరుడు గట్టిపోయిన జీవితం, ఎవరు ముట్టని జీవితం, ఎవరు జాలి పడని జీవితం. నా దేవా, నా వైపు చూచితివా? ఎడారిలో సంచరించుచున్న నన్ను, దిక్కులేక తిరుగుచున్న నన్ను, ఆకువలే ఎండిపోయి కాలిపోయిన నన్ను చూచి ఇష్టపడి నా దగ్గరికి వచ్చావు. మీ ప్రేమ ఎంత గొప్పది. నా నా ఏమని అక్కడ? నిన్ను స్నేహించడానికి. స్నేహించడం అంటే నిన్ను తన సొంత కుమారునిగా, సొంత కుమార్తెగా స్వీకరించడానికై వచ్చిన ప్రభుకి ఏమి ఇవ్వగలవు? ఏమి సమర్పించగలవు? ఏమి అర్పించగలవు? ఏ మాటల చేత ఆయన తృప్తిపరచగలవు? ఒక ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉన్నావు, అన్నీ సమకూర్చుకున్నావు, అన్నీ సిద్ధం చేసుకున్నావు, ప్రయాణములో ఉన్నావు. హఠాత్తుగా కాస్త మబ్బు కలిగింది, కూర్చున్నావు. కూర్చున్న వెంటనే ఒక్క క్షణంలో నిద్రలోకి వెళ్ళిపోయావు. ప్రక్కనున్న బ్యాగ్ దొంగలు తీసుకెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళవలసిన ప్రాంతం 80 కిలోమీటర్లు. ఒకవేళ బస్ దగ్గరికి లేదా ట్రైన్ దగ్గరికి పోవాలంటే దాదాపు ఒక 10 లేదా 8 నిమిషాలు నడవాలి. అది ఎర్రటి ఎండ. ఎక్కడ కూడా, అక్కడ నువ్వు కూర్చున్న కానీ కాస్త నీడ ఉంది, కానీ ఇంకా ఎక్కడ కూడా నీడ లేదు. కానీ నీ ప్రయాణం ఆ ఎండలో బయలుదేరి అక్కడికి పోతే ఏదో ఒక వాహనం దొరుకుతుంది, నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్తావు. అయితే నీ కళ్ళు తెరవగా ప్రక్కనున్న బ్యాగ్ ఏమైంది? ఎవరు వింటలేదు. ఎందుకు వచ్చారు? ఎందుకు పిలివారు? నన్ను ఎందుకు పిలివారు మీరు? దేవుని వాక్యం చెప్తున్నా నేను. అక్కడున్న బ్యాగ్ ఏమైందని, ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పాను. మరి ఎందుకు పలకరు? చాలా బాధపడుతున్నాడు. మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వైపు చూస్తున్నారు, ఎవ్వరూ కనిపించలేదు. ఆ బ్యాగ్లోనే బాటిల్ ఉంది, ఆ బ్యాగ్లోనే బిస్కెట్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్లోనే చార్జెస్ ఉన్నాయి. అల్లాడిపోతున్నాడు, అడుగు వేయలేకపోతున్నాడు. ఏం చేయాలి? కనుక తనను స్నేహించడానికి, తనను పట్టుకోవడానికి, తనను ఓదార్చడానికి, తన దాహాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి రానే వచ్చాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. ఏమి పరిస్థితి అంటే, కాస్త కళ్ళు తిరుగుతుంటే కింద కూర్చున్నాను, బ్యాగ్ ఇక్కడ పెట్టాను, ఎవరో తీసుకెళ్ళారు, సాతాను తీసుకెళ్ళాడు, కనుక నువ్వేం భయపడొద్దు, నేను తీసుకెళ్తారా అని వచ్చాడు ఆ వ్యక్తి. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక దేవుని పిల్లల విషయంలో దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. చాలని మీకు చెప్పను. కనుక ఆ వ్యక్తి క్షేమకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. నా జీవితంలో మనను ఆ మహా ఎండకొచ్చి ఆయన మనల్ని పట్టుకొని తన యొక్క ఆశ్రయపురంలోకి తీసుకొని వచ్చాడు. సరే, అంత మాత్రమే కాదు, ఈ మహా ఎండకు కూడా మరి లూకాసు వార్త తక్కలేదు. ఒక వ్యక్తి యెరూషలేము దగ్గరికి వస్తుంది, అరణ్య ప్రాంతములో పడిపోయాడు, స్పృహ దక్కి పడిపోయాడు. దొంగలు కొట్టారు, బట్టలు దోచుకున్నారు, రక్తమయముతో ఉన్నాడు. ఎవరు ఆదరించలేని, ప్రేమించలేని, ఎత్తుకోని
స్థితిలో ఉన్నాడు. కనుక అటువంటి వ్యక్తి ఎడల ఆయన దయదలిసి కనుక దగ్గరికి పోయి అనే విషయం చెప్తున్నా. దగ్గరకు పోయి ఆ యొక్క పేరు ఏం లేదు కానీ ఆ వ్యక్తిని మరి ఆశ్రయంలోకి తీసుకొచ్చినటువంటి నాథుడు ప్రవణటువంటి యేసుక్రీస్తు వారు. మనం కూడా మహా ఎండలో తిరుగులాడుతున్న నీ దగ్గరికి నా దగ్గరికి దేవుడు వచ్చాడని జ్ఞాపకం ఉంచుకోండి. అంత మాత్రమే కాదు, చూడండి, మొట్టమొదటిసారిగా మహా ఎండలో ఉంటిని అని గుర్తు చేసుకోండి. ఎండలో ఎలాగున్నావో మరి వర్తమానం ఉన్న నీవు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించడానికి ప్రయత్నించు. ఆ ఎండ నుండి నన్ను తప్పించి ప్రభువా మీ మందిర ఆవరణలోకి తీసుకొచ్చావు, రాజులైన యాజక సమూహంలోకి తీసుకొచ్చావు, పరిశుద్ధ జనాంగంలోకి తీసుకొచ్చావు. ప్రభువా నా ఎండలేకి మహా ఎండలేకి మీరు వచ్చారు. ఆ మాట చెప్తే మనం ఏడుస్తాం. ఆయన ఏ ఎండలేకి వచ్చాడు? మహా ఎండ. 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ గొల్గతా ప్రాంతంలో మహా ఎండలో దిక్కులేని వాడుగా అల్లాడిపోతున్నాడు 3 బ్రేకుల మధ్య. నీకు నీడివ్వడానికై, నీకు ఆశ్రయం ఇవ్వడానికై, నిన్ను నెమ్మదిగా ఉంచడానికై, నేను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబెట్టడానికై ఆయన మహా ఎండలో 3 మెలకుల మధ్య 9 గంటల నుండి 3 గంటల వరకు దిక్కులేనివాడుగా ప్రలాపిస్తున్నాడు. ఎండలో ఏమైపోయాడు? ఆనందంతో ఉన్నాడా? ఆనందంతో కేకలు వేస్తున్నాడా? నాలుక దవ్వరకు ఎండకు ఎండిపోయింది. నాలుక మహా ఎండకు దౌడకు అంటుకొని పోయింది. అరికాలు మరుకొని తల వరకు శరీరం అంతా నీ కొరకై మహా ఎండ నుండి నేను తప్పించడానికై ఆ నాథుని యొక్క శరీరం మైనములే కరిగిపోతా ఉంది. ఎర్రటి ఎండలో అగ్ని జ్వాలల మధ్య కాలినట్టుగా తన శరీరం అంతా. రండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము. చూడండి, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనము. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే అయ్యను, నా నాలుక నా దౌడకు అంచుకొని పోయింది. నీ చేయబెట్టి తీస్తావా? ఎవరు తీస్తారు? ఎవరి కొరకు అంటుకొని పోయింది? అమ్మా, ఎండలో కాలిపోతున్న నిన్ను చూచి నీ నాలుక దౌడకు అంటుకొని పోకూడదని. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకొక మాట చూస్తే, నేను చూడండి అక్కడ మైనవలే 14 వచ్చిన చివరి భాగము నేనే చదువుతున్నా. నా హృదయము నా అంతరంగము మైనవలే కరిగిపోయింది. ఆరాధనలో నోరు తెరవవా? ఆరాధనలో గొంతు ఎత్తి ఆరాధించు. ప్రభువా, శిక్ష నాది, ఆ సమయం నాది, ఆ ప్రాంతంలో నేను ఉండాలి. మీరైతే నా కొరకై ఎర్రటి ఎండకొచ్చావు. చెప్పాను కదా, ఎర్రటి ఎండకొచ్చావు. మరి నీ యొక్క బలమంతా ఎండిపోయింది. అంత మాత్రమే కాదు, ఆ ఎండకు ఆ ఎముకలు కూడా, ఎంత దుఃఖం! ఆ ఎముకలు కూడా ఏమైపోయినట్టు 14వ వచనంలోనే, 22వ అధ్యాయము 14వ వచనం మధ్య భాగము. నా ఎముకలన్నీ స్థానములు నేను మార్నింగ్ మీ మధ్యకు రావడానికై స్నానానికి వెళ్తున్నాను. పిల్లలు డిస్టర్బెన్స్ అని మౌనంగా వెళ్ళిపోతున్నాను. మరి ఇక్కడ బెడ్రూమ్ పక్కలో మరి అక్కడికి పోయి స్నానం చేయాలి. అక్కడ ఉంది బాత్రూము. అక్కడికి పోయి నేను కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే మరి ఐరన్ గట్టిగా కాలికి గుద్దుకుంది. అప్పుడు ఈ వచనం గుర్తుకొచ్చింది. ఆ ఎముకకు గుద్దుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. నా ఎముకలన్నీ స్థానములు తప్పిపోయాను. నీ చెయ్యి నా చెయ్యి పెట్టి సర్దుతుందా? ఇక మరి బాధ కన్నా ఎక్కువ బాధ ఎముకల బాధ.
నా ఎముకలన్నీ స్థానములు తప్పెను. ఇక్కడ గ్లాస్ తీసుకొని వచ్చే విధానం ఏంటంటే గుర్తుపెట్టుకో, ఇట్లా తీసుకురావాలి. నువ్వు ఇక్కడెల్లా ముట్టుకొని తీసుకున్నట్టు ఎట్లా నా జీవితంలో మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎముకలన్నీ స్థానములు తప్పవలసినటువంటి స్థితిలో దేవుని యొక్క ఎముకలు స్థానములు తప్పిపోయినాయి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది చూస్తే చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయము. ఈ పనులన్నీ పెద్దలు చేయాలి, దైవ సేవకుడు కాదు చేయాల్సింది. బాధ్యత కలిగిన సోదరులు 9 గంటలకు వచ్చి అక్కడ పరిచర్య, ఇక్కడ పరిచర్య, ఇక్కడ పరిచర్య, ఈ పరిచర్య అంతా మీదే. పాపం దైవజనుల మీద ఉంచితే ఎట్లా? మీరు ఎప్పుడు క్రమం నేర్చుకుంటారు, ఎప్పుడు ఆత్మీయంగా ఎదుగుతారు, ఎప్పుడు మీకు వర్ధిల్లుతారు, ఎప్పుడు మీకు ఫలములు అభివృద్ధి అవుతాయి. 10 గంటలకు వచ్చి పాటలకు ఎక్కితే ఎట్లా? పరిచర్య మీది, బాధ్యత మీది, యాజకత్వం మీది, ఆత్మల సంపాదన మీది. దైవజనుల యొక్క కన్నీటి ప్రార్థన ఇక్కడ ఉంటుంది అంతే. మన క్షేమం కొరకై, మన భద్రత కొరకై, మన మేళ్ల కొరకై ఆ దైవజనుడు దుఃఖంతో ఇక్కడ కనిపిస్తాడు. కనుక ఆదికాండము రెండవది చూస్తే పంపిస్తలేండి. ఇంకా ఎందుకు? ఇంకా 3, 4, 5 మన యొక్క మహా ఎండలో ఎన్ని బాధలు అనుభవించాలనో దాదాపు 7 చెప్పాలా. ఇప్పుడు ఒక మహా ఎండే తీసుకున్నావు, ఇంకా ఎండల్లో రకాలు ఉన్నాయి. నా జీవితంలో ఆత్మీయంగా ఎంత అడుగంటిపోయామంటే, ఎంత దిగజారిపోయినామంటే అంత దిగజారిపోయినాం. అందుకే ఈ సంవత్సరం మీకు ఇచ్చినాడేమో వాగ్దానం, యెహోవా కొరకు కనిపెట్టుడి. ఆడ విత్తనాలు చల్లిన తర్వాత పొలంలో ఊరుకున్నాడు కాదు, కనిపెట్టాలా. దేని కొరకు? వర్షం కొరకాయి. అసలు ఆ వర్తమానం ధ్యానిస్తూ ఉంటే నాకు భయం వచ్చేసింది. దైవజనుడితో అన్నా ఎట్లన్నా మరి సంఘ వాగ్దానమా లేక సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే, అన్నా చివరి వాగ్దానం చెప్పండి అన్న అన్నారు. అసలు ఆ వాగ్దానం ఏడుపు వస్తుంది. కనిపెట్టుకోవడం అంటే నీ పిల్లల ఉద్యోగం కొరకు కనిపెట్టుకోవడానికి ఇంటికాడ కాదు, ఈడ నీ పిల్లల యొక్క భవిష్యత్తు దేవుని మందిరంలో కనిపెట్టాలి. ఈ సంవత్సరం కనిపెట్టుకొనుట. కనుక ఆరాధనకు వచ్చిన నీవు నేనేం చూడాలంటే, ఆదికాండం 31వ అధ్యాయము 40 వచనం తీయండి. ఆదికాండం 31:40. ఆదికాండం 31వ అధ్యాయం 40 వచనం. పగటి ఎండకును చాలు. పగటి ఎండకు ఏమైపోయాడు? క్షీణించిపోవడం. ఎవరు? యాకోబు. పగటి ఎండకు ఏమైపోయినాడు? క్షీణించిపోయినాడు. అడు క్షీణించంటే బలహీనుడైపోయాడు. రక్తము లేదు, ఒంటిలో నీరు లేదు, కంటి చూపు సరిగా లేదు, అనేక సార్లు కింద పడ్డాడు. సన్స్ట్రోక్ లేక ఎండ దెబ్బ బాధపడుతున్నాడు. పగటి మరి ఏమైపోయినాడంట? పగటి ఎండకు మరి పగటి ఎండ అంటే మధ్యాహ్నపు ఎండ. ఎందుకు అంటున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఎక్కడ? అరణ్యములో, కాలిన అరణ్యములో. ఏమైనా గడ్డి ఉందా? ఏమైనా నీడ ఉందా? ఏమైనా ఆశ్రయం ఉందా? ఏమీ లేదు. ఆరాధనకు వచ్చిన నీవు నేను జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు ఇంట్లో ఏ వస్తువు చూసుకున్నా, ఎన్నిసార్లు ఎంత బంగారు చూసుకున్నా, ఎన్నిసార్లు ఏమైనా ఏ విధంగా మనసు చెల్లాచెర్రైపోయినా నీకు నాకు ఎలాంటి ఆనందం సంతోషము అక్కడ లేదు. యాకోబు వలె క్షీణకమైనటువంటి దశ, క్షీణించే దశ. ఇటువంటి స్థితిలో మనం ఉండగా క్షీణించడం అంటే అయిపోతుంది. ఇంకా చాలా వీక్ అయిపోయిన తర్వాత మన ఫల్స్ పడిపోతాయి. మన ఫల్స్ పడిపోయిన తర్వాత మన జీవితం అంతే. క్షీణించిపోతున్న నిన్ను చూచి నీ దగ్గరికి వచ్చి నీ మీద జాలిపడి నిన్ను ముద్దు పెట్టుకొని ఆయన నిన్ను మోసుకొని వచ్చాడట. దారి తప్పిన గొర్రె, తప్పిపోయిన గొర్రె మరి ఎక్కడ? అది అడవిలో అరుస్తూ 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 ఏమైపోయింది? క్షీణించిపోయింది. ఇంకా నాకు మరణం సంప్రాప్తమైనది, మరణం నా కొరకై పొంచున్నది, ఇంకా నేను క్రూర మృగములకు చేతికి అప్పగింపబడతని దుఃఖ
దుఃఖముతో ఏడుస్తున్న సమయంలో, దిగులు పడి కన్నీరు కారుస్తున్న సమయంలో, మరణానికి సమీపమైన సమయంలో దేవాది దేవుడు గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళినట్టుగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. ఎలా ఎండకు క్షీణించిపోయిన నిన్ను చూచి, ఎండిపోతున్న నిన్ను చూచి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వచ్చినట్టు ప్రభువా నా దగ్గరికి వచ్చి నన్ను నడిపించలే, నన్ను త్వరగా నడువని కొట్టలేదు, ఎత్తుకొని మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం. నిన్ను నన్ను దర్శించాలంటే ప్రత్యక్షంగా చూడడానికై ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఎక్కడ? దట్టమైనటువంటి ఎండలో క్షీణించిపోతున్నాం, మధ్యాహ్నం ఎండలో క్షీణించి మలమల మాడిపోతున్నాం. అక్కడికి వచ్చి నిన్ను దర్శించి ఇంకా నువ్వు క్షీణించిపోవడం ఇష్టం లేక ఆయన గొర్రెని ఎత్తుకున్నట్లుగా నా పాప భారం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఎంత మేలు చేశాడు! ఆయన చేసిన ఉపకారము కొరకై ఏమి చెల్లించగలవు? అంత మాత్రమే కాదు, మూడోది చూడండి యోనా గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు మరి యాకోబులే నువ్వు నేను క్షీణించిపోతేమి, తర్వాత వచ్చేసి మరి హోషేయ గ్రంథం వలె అక్కడ ఉన్నట్టు ఆ వ్యక్తి వలె నువ్వు నేను కూడా మహా ఎండకు కాలిపోతేమి. తర్వాత మూడవది మనం దర్శించడానికి మనం ఎట్లున్నాం? యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మాత్రమే చదవాలా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మాత్రమే చదువుదాం. మరి ఎండకాయగా రప్పించెను, ఎండ దెబ్బ తగలగా చాలు. ఎలాంటి జీవితం? మూడవది సొమ్మసిల్లిన జీవితం. సొమ్మసిల్లడం అంటే ఇంకా కింద నేలన పడిపోవడం. నిన్ను నన్ను చూచి నోటిలో నీళ్లు పోసిన వారు, మన ముఖాన్ని కడిగిన వారు, మనను ఆదరించిన వారు, మనల్ని ప్రేమించిన వారు, మన దగ్గరికి వచ్చిన వారు ఏ ఒక్కరూ లేకపోయేను. ప్రమాదం నుంచి వచ్చాడు, చేప గర్భంలోంచి వచ్చాడు, మరి నానా పరిస్థితుల గుండా వచ్చాడు. అయితే దేవుని యొక్క పరీక్ష యోనా పైన పడింది. నిటారుగా ఎండకిరణాలు ఆయన మీద పడగా సొర చెట్టు వాడిపోయాను. అయితే యోనా గారు ఏమైపోయినంటే ఆ నీడ లేక సొమ్మసిల్లెను. నిన్ను దర్శించడానికి నీ బ్రతుకు ఎట్లుంది? నా బ్రతుకు ఎట్లుంది? సొమ్మసిల్లిపోయిన జీవితం, యాకోబు వలె క్షీణించిపోయిన జీవితం, అక్కడ అరణ్యములో ఉన్న వ్యక్తి కాలిపోయిన జీవితం. మొట్టమొదటిసారిగా కాలిపోతుమి, ఎండిపోతుమి, తర్వాత అంత మాత్రంగా రెండవది క్షీణించిపోతుమి, మూడవది సొమ్మసిల్లిపోయావు. ఇంకా నేను వర్ణించలేను. నీ పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే మార్నింగ్ సెక్షన్ అప్పుడు ఒకవేళ ఆలస్యమైందనుకో, వాడు దారిలో వచ్చి చెప్తాడు, ఏం మమ్మీ డాడీ రాలేదంటే, డాడీ డ్యూటీ నుంచి ఇంకా రాలేదంటే, మమ్మీ నడవలేక వచ్చాను మమ్మీ అంటే, తల్లి తల మీద చేయి పెట్టి, గడ్డ మీద చేయి పెట్టి, భుజం మీద చేయి పెట్టి, ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ తీసి నానా తిను, పెరుగు తాపి, నానా విధాలుగా ఆ మాటలు తను గాయపరిచిన కాబట్టి కుమారుని ఎంతగా ప్రేమిస్తుందో. సొమ్మసిల్లిన నీ కొరకై, నీ దగ్గరికి రావడానికై ఆయన స్వరూపాన్ని సొగసును కోల్పోయి సొమ్మసిల్లిపోయాడు. చదవాల్సిన అక్కలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. సొమ్మసిల్లిన జీవితం. ఆయనను ఎవరు ఆదరించినారు? ఎవరు తాకినారు? ఎవరొచ్చి ఆయనకు వస్త్రములు తొడిగారు? లేదా ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారా? దాహము కొనగా చేదు చిరుకను త్రాగనిచ్చెను. నాలుక చీలిపోయింది, నాలుక బద్దలైపోయింది, నాలుక ఎండిపోయింది. రక్తము చేత మరి కన్నులు ముయ్యబడ్డాయి. ఆయనకు కళ్ళు తెరవడానికి కూడా శక్తి లేక సొమ్మసిల్లిపోయాడు. నీ కన్నీరు నా కన్నీరు చూచి ఆయన మనసులో చెప్తున్నాడమ్మా,
మీ పిల్లల కొరకు కన్నీరు కార్చండి. నా తండ్రి నన్ను పట్టుకున్నాడు, నేను సజీవంగా మళ్ళీ తిరిగి లేచి వస్తాను. నీ పిల్లలు దొంగలైపోతారు, నీ పిల్లలు దోచుకుని వారైతారు. పాపానికి పరిగెత్తేటప్పుడు నీ పిల్లవాడు కింద పడి సొమ్మసిల్లిపోతాడు. వాని కొరకు ఏడ్చు. యవనస్తుడా, అని యవన కాలంలో పాప కొరకు పరిగెత్తు. ఏ సందులో, ఏ గొంతులో, ఏ గోడెక్కి, ఏ కిటికీ ఎక్కి కూలిపోతావో నీ పిల్లల కొరకు ఏడ్చు. దొంగతనానికా, అబద్ధానికా, మోసానికా, ఆక్రమణానికా దేని కొరకు సొమ్మసిల్లిపోతావు? ఏదైనా మనం అందుకోవాలంటే, దొంగలించాలంటే ఆ యజమానుడు పోయేంత వరకు గంట కానీ, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ వేచి వేచి ఉండి తర్వాత నీకు శక్తి లేనప్పుడు కూడా ఆ వస్తువు దొంగలించడానికి ఇష్టపడతావు. దాన్ని దోచుకోలేక, ఎత్తుకోలేక, రాలేక పలుమార్లు సొమ్మసిల్లిపోతారట. నా జీవితంలో మూడవది సొమ్మసిల్లిన జీవితం. 4వది చూడండి, అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై కూడా అలాగే పలుమార్లు సొమ్మసిల్లిపోయారు. పరమగీతంలో మొదటి అధ్యాయము 6వ వచనం. పరమగీతంలో మొదటి అధ్యాయం 6వ వచనం తీసిన వాళ్ళు చదవండి. నల్లని దానినై నన్ను చూచి చూడండి, నేను ఎండ తగిలిన దానను, చాలు, నేను ఎండ తగిలిన దానను, నా శరీరం ఏమైపోయింది? నల్లగా అయిపోయింది. ఎండ అంటే పాపం, నలుపు అంటే పాపం. అనేక సార్లు దేని కొరకు పరిగెత్తుకుంటూ పోయి నా శరీరము ఎండకు నల్లగా అయిపోయింది. నా జీవితంలో ఎన్నిసార్లు పాపను కొరకై ఆలోచన, తలంపులు, ఊహలు. ఆ శ్రీవలే మనం చెప్పేవారుగా ఉన్నామా? ఆరాధనకు వచ్చిన నీవు, ప్రభువా నేను కూడా ఎండకు నల్లగా మార్చబడిన దానను. ఏం జరిగింది ఆ ఎండకు? ఎందుకు నల్లగా అయిపోయింది? చూడండి, ఏమి ఆమె శరీరం మీద పడ్డాయి? పాపపు గుర్తులు, పాపపు ఆనవాళ్ళు, పాపపు దెబ్బలు. కీర్తనల గ్రంథం 102 అధ్యాయం, 4వ వచనం. కీర్తనలు 102:4. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె, చాలు, ఎండ దెబ్బకు ఆ స్త్రీ యొక్క శరీరము ఎండ దెబ్బ. చాలామంది యవనస్తులు పాపం కొరకు ఎర్రటి, నేను వస్తున్నా అక్కడ ఉండంటే వాడు తల్లిదండ్రులు మర్చిపోతాడు, చదువు మర్చిపోతాడు, ఉన్న అలవాట్లన్నీ మర్చిపోతాడు. దేని కొరకు వేచి ఉండాలనో అది 1 గంట కానీ, 2 కానీ, 2:30 కానీ అక్కడే వేచి ఉంటాడు. ఈయనకు ఏమొచ్చింది కనపడదు, ఇటువైపు ఏమొచ్చింది కనపడదు. వానికి గురి ఏంది? ఆ అమ్మాయి అక్కడ ఉండమన్నది, నేను అక్కడ ఉండాలి. అది ఎండ అనుకోడు, అది ఎండాకాలం అనుకోడు. అలాగ ఈ స్త్రీ కూడా పాపం కొరకై ఎండలో ప్రయాణించి ఎండ దెబ్బలు కొట్టినాయి. దెబ్బలు అంటే ఒకటి కాదు, దెబ్బలు. ఎన్ని దెబ్బలు? త్రాగుడా, వ్యభిచారమా, మోసమా, అన్యాయమా, అక్రమమా? ఎన్ని దెబ్బలు! ఉదాహరణకి రూతును చూడండి. భర్తను కోల్పోయింది, బంధువులను కోల్పోయింది, అత్తను తీసుకొని వచ్చి ఒక సావిడిలో ఉంది. అక్కడి నుంచి పరిగె ఏరుకోవడానికి బోయాజు యొక్క పొలానికి వెళ్ళింది. అది ఎండవేళ. ఏమన్నా మరి తల ఎత్తి అటువైపు ఇటువైపు యవనస్తుల వైపు చూస్తుందా? పనివారి వైపు చూస్తుందా? రకరకాలమైనటువంటి మనుషుల వైపు చూస్తుందా? భూమి మీదనే పరిగె ఏరుకుంటుంది. ఎండకు శరీరం అంతా కూడా కాలిపోయింది, నల్లగా అయిపోయింది. అంత సౌందర్యవంతురాలికి శరీరము నల్లగా అయిపోయింది. ఆమెను దర్శించిన రీతిగా, పరమగీతంలో 1:6వ వచనంలో ఆ స్త్రీని దర్శించిన రీతిగా మనను దర్శించడానికి మనం ఏ పాటి వారం? ఆ యవనస్తుడుగా ఉన్నాడు, నేను చెప్పలేదు, నేను క్లోజ్ చేయలేదు, అనే ఉన్నాడు. ఎందుకున్నాడో తర్వాత జరుగుతుంది. అయినా దేవుడు అక్కడికి వచ్చి వాడిని దర్శిస్తాడు.
తర్వాత ఏమైపోతుంది తర్వాత మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. మనం కూడా అనేక దెబ్బలు, కుడివైపున ఎడమవైపున ముందు వెనుక ప్రభువా ఎన్నో దెబ్బలు నన్ను ఆవరించుండగా నా దెబ్బలు, నా గాయములు, ఆ దెబ్బలు మీ మీద పడగా మీరు మొత్తబడ్డారు. యెషయా 53:4 చూడక్కర్లేదు. ప్రభువా అరికాలు మొదలుకొని తల వరకు గాయపరచబడ్డారు, నా కొరకై నలుగగొట్టబడ్డారు, నా కొరకై మీ శరీరము ప్రభువా ఆ ఎండకు నల్లగా అయిపోయింది, చూడనల్లనిదిగా అయిపోయింది. ఇంకా టైం అయిపోయింది. ఇంకా ఒక్క వచ్చిన మేము చెప్పింది నేను ఆరాధన చాలా ఉంది ఆరాధన కొరకై. ఇంకా నేనేమి చేయలేను ఈ మధ్య. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకోటి చూస్తే మరి ఆ ఎండ కొరకు ఆ దెబ్బలన్నీ కూడా ఆయన మీద పడ్డాయి, మనకు పడిసిన దెబ్బలు. తర్వాత ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, నేను చదువుతా, భయంకరమైన ఎండకు గడ్డి వలె మలమల భస్మమైపోతుంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో భయంకరమైన ఎండగడ్డికి మరి నేను భస్మమైపోతుంది. భస్మం అంటే కాలిపోవడం. భస్మం అంటే ఏంటి? కాలిపోవడం. అదే మనకు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా సేమ్, చదవాల్సిన అక్కర్లేదు. మీరు చదవవలసిన వారు, వర్తమానం గ్రహించిన వాళ్ళు, మీ ఆకలి మీ కడుపును నింపుకున్న వాళ్ళు ఎప్పుడు రావాలా? రూతు ఏమన్నా మరి 11 గంటలే పోయింది ఆ పొలానికి, ఇంకా కూలి వాళ్ళు కూడా రాలేదంట, అప్పుడే పొలంలో ఉందంట. ఎందుకు? పరిగె కోసం, ఆహారం కోసం, అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు, ఆనందం కొరకు. మనకెందుకులేండి, మనకెంతో వాక్యం ఉంది కాబట్టి మనం వినడానికి అవసరం లేదు. కనుక మరి భయంకరమైనటువంటి ఎండది. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ భయంకరమైన ఎండకు నేను ఒక్క క్షణమే కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క క్షణమే. యెషయా 5వ అధ్యాయం 9వ వచనం ఉంది, చూడక్కర్లేదు. కాలిపోవడం కాదు, భస్మమై నీటి బుడగ లాంటి జీవితం. అదన్నా నీళ్ళలోనే ఇంకిపోతుంది. మనము కాలిపోవడం, మల కాడిపోవాల్సిన నా స్థితి. మరి చూడక్కర్లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నీ కొరకై నా కొరకై శాపగ్రాహి అయిపోయాడు. ఆ స్థానంలోకి ఆయన వచ్చి నీ కొరకై, గ్రాహి అంటే కాల్చబడడం, గ్రాహి అంటే అగ్ని, నీ కొరకై నా కొరకై ఆయన శాపగ్రాహి ఆయను. ఏమని వర్ణించవు, ఏమని ఆరాధించగలవు, ఏమని స్తుతించగలవు? ప్రభువా ఇన్ని మేలు నా కొరకు చేశావు. తర్వాత ఏముందంటే, ఈ ఎండ అయిపోయిన తర్వాత ప్రభువా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చినావు? నీ నీడకు తీసుకొచ్చావు. జల్దర వృక్షం కిందికి తెచ్చినావు, బండ క్రిందికి తెచ్చినావు, చల్లని బండ కింద. వర్తమానం ఉంది. ప్రభువా ఇటువంటి స్థితిలో నుండి నన్నంతా విడిపించి యెషయా గ్రంథం 34:2 ఆ బండ క్రిందికి తెచ్చావు. చల్లటి బండ, నెమ్మది గల బండ, ఆనందకరమైన బండ, సంతోషాన్నిచ్చే బండ, ఆరాధన దొరికే బండ, ఆ బండ కింద నన్ను ఉంచావు. అంత మాత్రమే కాదు, కుడియడంలో తిరిగిన జల్దరు వృక్షపు నీడలలో తిరుగుతున్నాను. ఇంత జాలి, ఇంత ప్రేమ నా మీద ఉంచినావు. అంత మాత్రమే కాదు, మరి మీరు నా కొరకై కీర్తనలు 22:6 ప్రకారం ప్రభువా అన్నీ కూడా మీరే భరించినారు. అది చెప్పండి. తర్వాత రెండో భాగం చూడాలనుకున్నా ఏంటంటే, నేను ఎండలో ఉన్నాను మొదటిది, మూడోది మరణ ప్రదేశములో ఉన్నాను. లేదు టైం గుర్తు చేసుకోండి. మరణ ప్రదేశంలో ఉన్న నన్ను దర్శించడానికై మరి ఆయన వచ్చాడు. ఏం చేస్తాం? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని మనం ఇప్పుడు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేసడానికై మనం వస్తాం. మరి మూడోది ఏం చేసినంటే, ఇంకోటి కూడా నేను తీసుకొచ్చిన మీ కొరకు ఆరాధనకి ఏంటంటే, పాతాళములో ఉన్నాను. పాతాళమునకు ఎన్ని ద్వారములంటే, పాతాళములకు ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే 4 ద్వారాలు ఉన్నాయి. ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 4 ద్వారాలు ఉన్నాయి. మరి ఈ 4 ద్వారాలు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది.
పాతాళములకు 4 ద్వారాలు. ఆ ద్వారాలు చిన్నవి కాదు, విశాలమైన ద్వారాలు, విశాలమైన ద్వారాలు. ఆ ద్వారం దగ్గర మనం ఉన్నామంట. అమ్మ ఆరాధనగా చూస్తే మరి నాలుక ఎండిపోతుంది. మరణ ప్రదేశంలో ఉన్నంట, మరణ ఛాయలు ఉన్నామంట, ప్రాణ భయముతో ఉన్నామంట, గడియే గడియేకు ప్రాణ భయం అంట, మరణంతో నిబంధన చేసుకున్నంట, మరణ కాపరిందంట, జీవితకాలం అంతా మరణ భయం చేస్తూ ఉన్నామంట. ఇలాంటి స్థితిలో నువ్వు నేను, అంత మాత్రమే కాదు, భీకరమైనటువంటి మరణం ఎంత తొందరగా వస్తుందంటే మరి ట్రైన్ కూడా పోదంత త్వరగా. నిన్ను తీసుకోవడానికి పాతాళానికి మరణం అనేది చూడండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 13 వచనం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 13 వచనం. 18:13. యోబు గ్రంథం 18వ అధ్యాయం 13 వచనం. అదే వారి దేహ అవయములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయములను, చూడండి, మరణ జ్యేష్ఠుడు వారి అవయములను భక్షించును. ఏది అవసరమో అది తినడానికి పాతాళం సిద్ధంగా ఉంది. ముందు నీ కన్ను తింటుందా, తర్వాత చెవి తింటుందా, అప్పుడంతా మనం ఆ పాతాళంలో. అందుకే పాతాళం గురించి కూడా రాసుకొని వచ్చాను చెప్పాలని. అప్పుడంట ఆ ద్వారములు 4 ద్వారాలు తెరవబడతాయి. ఆ 4 ద్వారాలేక ఫస్ట్ గేట్లోనే మనం, ఫస్ట్ గేట్లోనే మధుబాబన్న. అటువంటి నన్ను నా మీద జాలిపడి, నా మీద దయ తెలిసి, నా మీద కనికరించి నా దగ్గరికి పరుగున వచ్చాడు. ఆడ నీడ లేదు. ఆ యొక్క పాతాళం ద్వారం దగ్గర మహా ఎండ, మధ్యాహ్నపు ఎండ, దట్టమైన ఎండ, నిటారుగా ఎండది. ఆ ఎండలో అక్కడ ఉన్నావు. తర్వాత దిగుతానే పాతాళపు ద్వారం. తూర్పు వైపున ఒకటి, పడమర వైపున ఒకటి, ఉత్తరమై ఒకటి, దక్షిణ వైపున ఒకటి. వ్యభిచారివా, ఈ ద్వారానికి వెళ్ళిపో. దొంగవా, ఈ ద్వారానికి వెళ్ళిపో. దేవుని ఎరగకున్నవా, ఈ ద్వారానికి వెళ్ళిపో. అన్నినివా, వెనుక ద్వారానికి వెళ్ళిపో. ఎంతమంది కాలుతున్నారో. ఉదాహరణకి మనం లూకాసు వార్త 16వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఉన్న ధనవంతుడు ఆ గేట్ల దగ్గర 4 ద్వారాల దగ్గర ఒక్కొక్క గేట్ దగ్గర ఏముంటుందంట, మరి కీర్తనల 116వ అధ్యాయము 3వ వచనంలో వేదన ఉంటుంది. వేదనకు గురైన వారంతా ఒక గేట్లో. ఎందుకు వేదన? విగ్రహారాధనకు పూజించి వేదన తెచ్చిపెట్టుకున్నారు. తర్వాత మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనము, డబ్బును ఆశించి, బంగారాన్ని ఆశించి, తిండిని ఆశించి, సుఖాన్ని ఆశించి, ఇష్టానుసారంగా ఉన్నటువంటి ధనవంతులు, రాజులు, ప్రధానులు అందరూ కూడా లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం ప్రకారము బాధకరమైన స్థలంలో ఆ ద్వారంలో కాలుతూ ఉంటారు. వర్ణించలేని బాధలు. గుర్తుపెట్టుకోండి, ప్రభువా నన్ను ఇటువంటి స్థితిలో ఉంచి నన్ను తప్పించినందుకై, తీసుకొని వచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రాలని దేవుని మనం ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. మనం లేచి నిలబడి ఒక పాట పల్లవి చివరి చరణమే పాడతాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు లైన్గా వెళ్ళండి. తర్వాత మనం ఆరాధనకు వెళ్తాం. సంఖ్య 3. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశం. మూడో చరణము చివరి చరణం పాడుకున్నాం. మూడో పాట, మూడో చరణము చివరి చరణం. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో. మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపచేసి
మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపచేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము